వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బాదుషా ఎలా ప్రిపేర్ చేయాలి అది కూడా ఇంట్లో చూసేద్దాం. వాటికి కావాల్సిన సామాన్లు అయితే ఇవి: 2 కప్పుల పంచదార, ఉప్పు హాఫ్ స్పూన్, 5 స్పూన్ల పెరుగు, ఒక నిమ్మడొప్ప, 2 కప్పుల మైదా పిండి, కావాల్సినంత వాటర్, ఒక హాఫ్ స్పూన్ సోడా ఉప్పు, హాఫ్ కప్ నెయ్యి అండ్ ఒక స్పూన్ ఇలాచీ పౌడర్. ఇప్పుడు మనం ఎలా కలుపుకోవాలి పిండి అనేది చూద్దాం. ఇప్పుడు మనము ఒక పెద్ద బేసన్ తీసేసుకుందాం. మైదా పిండి దీంట్లోకి వేసేస్తున్నాను. అలాగే నెయ్యి, పెరుగు, ఉప్పు, బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఫస్ట్ వీటిని నీళ్లు యాడ్ చేసుకోకుండా కలిపేసుకుందాం. చేతికి అంటకుండా ఉండేలాగా అలా కలుపుకోవాలి. ఇటు పూరీ పిండిలాగా కాదు, అటు చపాతీ పిండిలాగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి. ఫస్ట్ వీటిని కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువైనా పిండిలో అసలు బాగుండదు, బాదుషాలు సరిగ్గా రావు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. కొన్నిగా యాడ్ చేసుకొని కలుపుకుందాం పిండిని. ఇదిగోండి, ఇలా హ్యాండ్కి అంటకూడదు, అలానే మనం కలుపుకున్న గిన్నెకి అంటకుండా ఉంటే అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా పిండి కలిపినట్టు. ఇప్పుడు మనము ఈ పిండిని మూతతో క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ చూసేద్దాం. ఈ లోపల మనం పాకం అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. పాకం కోసం ఫస్ట్ పంచదార దీంట్లోకి వేసేసుకుందాం. నేనైతే ఏ కప్పుతో పంచదార తీసుకున్నానో ఆ కప్పుతోనే ఒక 1.5 కప్ వాటర్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా ఉడుకు పట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం పాకం తీసుకొని చేత్తో ఇలా ఇలా అంటున్నట్టుగా రావాలి పాకం. అలా వస్తేనే బాదుషాకి పాకం బాగా కుదిరినట్టు. అప్పుడు అవి స్వీట్నెస్ అనేది మనకి బాదుషాకి బాగా పట్టి బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టేసుకొని యాలకుల పొడి వేసుకుందాం. అలానే ఒక చెక్క నిమ్మకాయ తీసుకున్నాం కదా, అది కూడా పిండేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు లేదు 1 నిమిషం ఉంచేసేసి దీన్ని కూడా కిందకి దింపేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పాకంని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. బాదుషాలు పిండి ఎలా ఉంది, 10 నిమిషాలు అయిపోయింది కదా, పిండిని తీసేసుకొని ఉండలుగా బాదుషాలు రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనము పిండి ఎలా వచ్చేసిందో చూసేద్దాం. వావ్, చూడండి, ఇలా బబుల్స్గా వస్తే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలిసినట్టు. ఇప్పుడు మనం బాదుషాలని చేసుకుందాం. వా, ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ మధ్యలోనే నీట్గా రౌండ్గా చేసుకుందాం మనం. ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా ప్రెస్ చేసుకుందాం. లైట్గా ప్రెస్ చేయాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా పక్కన పెట్టేసుకుందాం. అలానే బాదుషాలన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. నేను ఫస్ట్లో అంతే భయపడేదాన్ని. ఆ తర్వాత నాకు తెలిసింది ఓకే ఇలా ప్రాసెస్ అని. నేను ఒక 3-4 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మనకి ఏదైనా బాదుషా కుదిరేది అనేది పిండి కలపడంలో అండ్ ఒక 10 మినిట్స్ నానడంలోనే తెలిసిపోతుంది. బాదుషాలన్నీ ప్రిపేర్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వేయించేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఆయిల్ ఇలా కాగిన తర్వాత మనం బాదుషా ఒక్కొక్కటిగా వేసుకుందాం. మీడియంలో పెట్టుకుంటే ఏంటంటే చూసారా, మనం వేసిన ఒక 10-20 సెకండ్స్కి పైకి వచ్చేస్తుంది బాదుషా. అందుకని చెప్పి మనం మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టేసుకుంటే ఆ లోపల ఉడక్క వేగక పచ్చి పచ్చిగా ఉండి చికాగ్గా ఉంటుంది. అందుకని మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి.
ఇదిగోండి ఒక వైపు ఎర్రగా వచ్చాయి, ఇంకో వైపుకు తిప్పుకొని అవి కూడా కాల్చుకుందాం నీట్గా ఎర్రగా. చాలా స్మూత్గా ఉన్నాయండి, జాగ్రత్తగా తిప్పాలి, విరిగిపోతే బాగుండవు, అందుకని చెప్పి నిదానంగా తిప్పితే బాగుంటుంది. నీట్గా వేగిపోయాయండి బాదుషా. ఇప్పుడు మనం పాకం చేసుకున్నాం కదా, దాంట్లోకి తీసేసుకుందాం. పాకం మాత్రం కొంచెం వేడిగానే ఉండాలండి, ఆ వేడి మీద ఇవి వేస్తేనే పాకం అనేది బాదుషాలకి పడుతుంది. ఒత్తేసుకుందాము. ఒత్తుకుంటే ఏంటంటే నీట్గా పట్టేస్తాయి, ఒకవైపు పడతాయి కదా, మళ్ళీ రెండో వాయి వేసుకున్నప్పుడు ఇంకొక సైడ్ తిప్పేసుకుందాం. బాదుషా ఎలా ఉంది అని చెప్పేసి టేస్ట్ చూసేద్దాం. వావ్, చూడండి పాకం అయితే మొత్తం బాదుషా అంతా పట్టేసింది, ఎంత గుల్లగా, అసలు సూపర్ వచ్చాయండి బాదుషా. మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను పడిన కష్టానికి నాకైతే మంచి రెసిపీ అనేది నాకు వచ్చేసింది. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలిసేస్తాను. బాయ్.